నర్సింగ్ నియామక పత్రాల కార్యక్రమంలో సీఎం రేవంత్ చేసిన కామెంట్లపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ చెప్పేది కొండంతా చేసేది గోరంత కూడా లేదని అన్నారు. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల పేరుతో ఆర్భాటం చేశారని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ తమ ఘనతగా చెప్పుకుందన్నారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చారా అని రేవంత్ను ప్రశ్నించారు. రేవంత్ తీరు సొమ్మొకరిది సోక్ ఇంకొకరిది అన్నట్లుగా ఉందన్నారు. మేము యథార్థాలు చెబితే శాపనార్థాలు పెడుతున్నారని అంటున్నారని హరీష్ మండిపడ్డారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం కొద్దిసేపటి క్రితం ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ అధికారులకు సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియామకం చేసినట్టు ఈ వ్యవహారంలో మొత్తం వ్యవహరించిందని, కేసీఆర్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ప్రక్రియను మొత్తం ప్రక్రియ తామే పూర్తి చేసినట్టు బిల్డప్లు ఇచ్చుకుందన్న ఆరోపణను హరీష్ రావు చేయడం జరిగింది. నిరుద్యోగులను మోసగించి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న విమర్శలు హరీష్ రావు చేయడం జరిగింది. అంటే ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి క్యాలెండర్ ను విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదని, ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు అందుకు సంబంధించి ప్రక్రియ మొదలు కాలేదని హరీష్ రావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని హరీష్ రావు తప్పుపట్టారని చెప్పుకోవచ్చు. రైతు రుణమాఫీ కానీ ఇతర అంశాలు కానీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని, ఉచిత బస్సు మాత్రమే అందించి మిగతా పథకాలకు సంబంధించి ఎలాంటి లేకపోవడాన్ని హరీష్ రావు సీరియస్ గా తప్పుపట్టడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.